ప్రస్తుతం మనతో పాటు దాసరి ఉషా గారు ఉన్నారు. ఉషా గారు చెప్పండి, ఇప్పుడు మహిళా దినోత్సవం నాడు కోటి మందికి కోటీశ్వరాలని చేస్తా అని చెప్పేసి అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. అలాగే మా హయాంలోనే ఈ రోజు మహిళలందరూ సస్యశ్యామలంగా సంతోషాలతో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో ఎంతవరకు ఈ మహిళలకి న్యాయం జరిగింది అనుకోవచ్చు? మీరు ఒక చిన్న ఏజ్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది జరిగింది. సో నిజంగా మహిళలకి ఈ రోజు అంత స్వేచ్ఛ వచ్చిందని చెప్పేసి అనుకోవచ్చు. ముందుగా తెలంగాణలో ఉండే మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి కోటి మందిని కోటీశ్వర్లు చేస్తానన్నారు. ఒక్క మహిళని కోటీశ్వర్లు చేసి చూపించమని చెప్పండి. మాటలన్నా ఆకాశాన్ని అంటే మాటలు ఉంటున్నాయి కానీ అసలు గాళ్ళనే తీసుకుపోతున్నాడు మహిళలని. అది చేస్తాం, ఇది చేస్తాం, 2500 ఇస్తాం, ఫ్రీ స్కూటీలు ఇస్తాం, తులం బంగారం ఇస్తాం, వెండి కూడా ఇయ్యలేదు, ఇనుము కూడా ఇయ్యలేదు. ఏంటి అన్ని ఏంటి మాకు ఉట్టి మాటలకి, ఈ ఎలక్షన్ల కోసం ఇచ్చే మాటలు గాని నిజంగా గుండెలో మహిళ అనేది మాత్రం వాళ్ళ గుండెలో లేదన్న. ఇప్పుడు నేను ఒక 28 సంవత్సరాలన్న, నేను రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోతుంది. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఇట్లాంటి గాలిపోలి మాటలు కాదు మాట్లాడాల్సింది, మనం చేసి చూపించాలి అనుకున్నా. నేను గెలవలే, నేను ఓడిపోయినా. అయినప్పటికీ కూడా మా నియోజకవర్గంలో ఒక 30 మంది మహిళలకి నేను జూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశం ఇవ్వాలి అని చెప్పి కృషి చేస్తున్నా. ఈ 4 సంవత్సరాలలో దాదాపు 10,000 మంది మహిళలని ఈ విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి నా టార్గెట్ పెట్టుకున్నా. నేను దాంట్లో భాగంగా 30 మందిని నేను 20 రోజుల నుంచి వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవడం జరుగుతుంది. అరే అధికారంలో లేదు 28 సంవత్సరాల బిడ్డనే నేను ఈ విధంగా చేస్తే, మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరు ఇన్ని ఎంపీగా చేసిళ్ళు, ఎమ్మెల్యేగా చేసిళ్ళు, నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు, మీరేం చేస్తున్నారు? ఒక్క మహిళను చూపించండి. మీరు పెట్టినటువంటి క్యాంటీన్లు, ఇందిరమ్మ క్యాంటీన్లు అని చెప్పేసి ఇందిరమ్మ పేరు వాడుకుంటున్నారు. ఇందిరమ్మ పేరు వాడే ప్రతిసారి కూడా ఇందిరమ్మ ఎమర్జెన్సీ పాలన గుర్తొస్తుంది కానీ ఎవరికి కూడా ఇందిరమ్మ అనే ఆప్యాయత చూపించిన ఇందిరమ్మ మాత్రం ఎవరికి గుర్తుకు రావట్లేదు ఈ రేవంత్ రెడ్డి గారి పాలనలో. మరి వీళ్ళు క్యాంటీన్లు అని చెప్పేసి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. రాష్ట్రం మొత్తంలో 169 క్యాంటీన్లు పెట్టిళ్ళు. ఆ 169 క్యాంటీన్లు పరిస్థితి ఎట్లుందో ఆలోచించండి. మా పెద్దపల్లి జిల్లాలో కూడా ఓపెన్ చేసి ఏమైపోయింది ఆ క్యాంటీన్? మంచిగా రిబ్బన్లు కట్టిళ్ళు, పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ ఫోటోగ్రాఫర్, పర్ఫెక్ట్ క్యాంపెయిన్ చేస్తారు. దాని తర్వాత ఆ పాప మహిళలకి సౌకర్యాలు అందట్లేదా? వాళ్ళకి టెంపరీ క్యాంటీన్ సౌకర్యం కల్పించిళ్ళు. మరి దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అని చెప్పి ఒక మహిళని చేతు పట్టుకొని ముందు తీసుకో ప్రయత్నం మాత్రం చేయట్లేదు. సో ఈ విషయాలన్నిట్లలో కూడా మహిళా విషయంలో అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళా బుద్ధి చెప్పేది, ఒక మహిళ ఉసురు తగిలితే అసలు ఎవరు కూడా నశించుకోవాల్సిందే అన్న. ఎందుకంటే మహిళల పైన అఘాయిత్యాలు జరిగేది ఎవరికి కనిపిస్తుంది? మహిళల పైన అత్యాచారాలు జరిగేది ఎవరికి కనిపిస్తుంది? మా పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఒక 6 ఏళ్ల అమ్మాయి పైన అఘాయిత్యం జరిగి ఆమెని చంపడం కూడా జరగడం జరిగింది. ఆమె పైన హత్య చేసిళ్ళు. ఇప్పటి వరకు ఏం తీసుకున్నారు చర్యలు? నేను అనడంలో తప్పేముంది? మరి ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయాలి, జీవో తీయాలి, దానికి తొందరగా శిక్షించాలి అని ఉండాలి కానీ వాడిని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టుకుని బిర్యానీలు పెడుతున్నట్టుంటది. మాకైతే ఏం చేసిళ్ళు? వచ్చిండు ఆ రోజు మంచిగా వచ్చిళ్ళు, ఫోటో తీసుకున్నారు. వాళ్ళు అక్కడ మేము తొందరగానే వీళ్ళందరికీ కూడా న్యాయం జరిగేటట్టు చేస్తామని అన్నారు, కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తామని చెప్పేసిళ్ళు. ఏమైపోయింది? లక్ష రూపాయలు ఇస్తే అయిపోయినట్టేనా? అంటే లక్ష రూపాయలు ఎన్నో కానీ 10 లక్షల రూపాయలు ఇస్తే అయిపోయినట్టేనా? దానికి తగినటువంటి చర్యలు తీసుకోవద్దా? ఒక్క అమ్మాయి కాదండి, నేడు ఒక్కొక్క ఇన్సిడెంట్ అలా రోజు రోజుకి ఎన్ని ఇన్సిడెంట్స్ పెరుగుతున్నాయో చూడండి. అది విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉందో చూడండి. ఎంతమంది మహిళలు రోడ్ ఎక్కాల్సి వస్తుంది. ఒక ఆమెనైతే మొన్న కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, ఆమె దూకింది పైనుంచి. సో ఈ విధంగా పాము కాటుతోటి ఫుడ్ పాయిజనింగ్ వల్ల అది వాళ్ళ దగ్గర నుంచి చేసిన తప్పిదాలు అంటే వీళ్ళ మీద ప్రెషర్ చేసి వాళ్ళ వాటర్లు చక్కగా లేకపోవడం వల్ల అసలు వ్యవస్థనే భ్రష్టు పట్టించిండు ఈ ముఖ్యమంత్రి. అసలు ముఖ్యమంత్రి అనడం వేస్ట్ అన్న. అసలు ఆయన ముఖ్యమంత్రి హోదాకి పనికిరానటువంటి వ్యక్తి అని చెప్తాను. ఎందుకంటే మహిళల పైన అన్ని అఘాయిత్యాలు జరిగాయి. 15 నెలల నుంచి గిన్ని అఘాయిత్యాలు. ఒక హోమ్ మినిస్టర్ సపరేట్ హోమ్ మినిస్టర్ లేడు. ఇంతమంది చిన్నారులు అవస్థ పడుతున్నారు. సపరేట్ ఒక విద్యా వ్యవస్థ లేదు. అసలు ఒక మహిళ అంటే కుటుంబం వస్తుంది, దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకి ఇస్తారు. అట్లాంటి పిల్లల్ని చూసుకోవాలి శాతగాని వ్యక్తిని ముఖ్యమంత్రి అని ఎందుకు పిలవాలి? సో ఈ విధంగా ఉంటే నిజంగా మరి మా ఉసురు తాకుతుంది అతనికి. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో
ఒకసారి రమ్మనండి వాళ్ళని గల్లీలకి. ఆ గల్లీలకు రమ్మంటే వస్తున్నారా? ఈ గల్లీలో రావడానికి మాత్రం సరిపోదు. ప్రజాప్రభుత్వంలో ఢిల్లీకి పోతాడు 40 సార్లు, 40 సార్లు గల్లీకి రమ్మంటే మాత్రం రాలేడు. ఎందుకంటే తెలుసు ప్రజాపాలనలో ప్రజల దగ్గరికి వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఆయన కోల్పోయింది. ప్రజాపాలన కాదు, ప్రజలను పీడించే పాలన అనేది చూస్తున్నాం మనం. ఓకే. సో ఈ మహిళా దినోత్సవం నాడు మహిళలకి మెసేజ్ ఇస్తారు. మహిళలకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఒకనాడు ఏ విధంగా సావిత్రిబాయి ఫులే గారు అయితే మన కోసం మహిళలకి చదువు నేర్పించాలి అని చెప్పి తనే ఎన్నో అవస్థలు పడి మన కోసం బురదను తన పైన చల్లినా కూడా అవన్నీ కూడా తుడుచుకొని మన కోసం ముందుకొచ్చింది. అదే విధంగా రైతాంగ పోరాటంలో, సాయుధ రైతాంగ పోరాటంలో పెద్దవారైనా కూడా మన చాకలి ఐలమ్మ గారు వీర వనిత లెక్క తను కయ్యం దువ్విళ్ళు. అదే విధంగా మొన్న మన తెలంగాణ పోరాటం కోసం బెల్లి లలితక గజ్జగట్టి పాట పాడింది. ఆ విధంగా మన కోసం ప్రాణాలను అర్పించినటువంటి మహిళలు కూడా ఉన్నారు. సో మనం కూడా మనకి కావాల్సిన దానికోసం మనం పోరాటం చేద్దాము అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.